హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిప్ అండ్ స్లైస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా క్లౌడ్ కిచెన్లో యూజ్ చేసే ప్యాకేజింగ్ మెటీరియల్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మేము ఫ్రూట్స్ ప్యాక్ చేయడానికి వాడే బౌల్స్, క్రాఫ్ట్ పేపర్ బౌల్స్. మేము 2 వేరియంట్ సైజెస్లో పేపర్ బౌల్స్ యూజ్ చేసాము ఫ్రూట్స్ ప్యాక్ చేయడానికి. ఒకటేమో 500 ml సైజు అండ్ ఇంకొకటేమో 350 ml. ఈ 2 సైజెస్ మేము బౌల్స్ యూజ్ చేసాము. ఓన్లీ మేము ఫ్రూట్స్ జ్యూసెస్ మా రెస్టారెంట్స్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ ప్యాక్ చేయడానికి ఈ బౌల్స్ సరిపోతాయి. మేము ఇవి ఒకేసారి బల్క్లో ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాము. ఫస్ట్ టైం మేము మా రెస్టారెంట్ నేమ్ ప్రింట్ చేసి తెప్పించాము. ఇప్పుడు 500 ml బౌల్స్ అయిపోయాయి, లాస్ట్ 1 or 2 మిగిలాయి అంతే. ఈ 350 ml కూడా అయిపోయాక మళ్ళీ అన్నీ కలిసి ఒకేసారి తెప్పిస్తాము. అప్పటి వరకు మేము నార్మల్ వితౌట్ ప్రింట్తోని ఈ బౌల్ యూజ్ చేస్తున్నాము. ఇవి క్యాప్స్, ఇవన్నీ పేపరే, మేము అసలు ప్లాస్టిక్ యూజ్ చేయము. బౌల్స్ అయినా సీసాలైనా జ్యూసెస్కి అండ్ లాస్ట్కి స్ట్రాస్ కూడా మేము పేపరే యూజ్ చేస్తాము. సో అన్నీ ఏమంటారు, రిఫ్రెషింగ్గా ఉండడానికి, ఫ్రెష్ ఫీల్ రావడానికి మేము ఇవి యూజ్ చేస్తుంటాము. స్టార్టింగ్లో మేము తెలియనప్పుడు, మేము క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు ప్లాస్టిక్ బౌల్స్, గ్లాసెస్ అవన్నీ తెప్పించాము. కానీ మేము ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వలేదు. అన్నీ తెప్పించాక మాకు అనిపించింది, మనం చేసేది అంటే మేమేం కుక్ చేయం కదా, జస్ట్ ఫ్రూట్స్ తెచ్చి ప్యాక్ చేసి పంపిస్తాం. అవి కూడా మనం పంపిస్తే ప్లాస్టిక్ కొంచెం లేట్ అయిందనుకో కస్టమర్ తినడానికి పైన కొంచెం మాయిశ్చర్ లాగా వచ్చి ఫ్రెష్నెస్ అనేది పోతుంది. అదే పేపర్ బౌల్ అనుకో కొంచెం ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు. సో మేము అనుకున్నాము, మనం ఇచ్చే దాంట్లో ఫ్రూట్స్ ఏవైనా ఒకే టేస్ట్ ఉంటాయి, బట్ కొంచెం ఫ్రెష్గా ఇస్తే వాళ్ళు కూడా మంచిగా సాటిస్ఫై అవుతారు, వాళ్ళకు కూడా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనేసి మేము ఇంకా అవి పక్కన పెట్టేసాం. ఇప్పటివరకు వాడలేదు. మేము ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నాము జ్యూసెస్, అవి లీక్ అయ్యాయి. పేపర్ పైన ఆర్డర్ వచ్చి తీసుకునే వరకు లీక్ అయిపోతాయి. అవన్నీ ఎందుకు అనేసి ఇంకా మేము పేపర్ బౌల్స్, గ్లాస్ జార్స్ ఇవే యూజ్ చేస్తున్నాము. ఇవి బౌల్స్ అనమాట. ఇవి 2 టైప్స్, ఒకటి 500 ml, ఒకటి 350 ml. ఇవి క్యాప్స్. ఇది కూడా అస్సలు లీక్ అవ్వదు. మనకి ఎప్పుడన్నా కొంచెం టైట్ అనిపిస్తే మనం జొమాటో ప్లాస్టర్ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ గ్లాస్ బాటిల్స్. ఇవి జ్యూస్కి మా దగ్గర టూ సైజెస్ ఉంటాయి, ఒకటి 300 ml, ఒకటి 200 ml. ఇవి లీక్ ప్రూఫ్, అస్సలు లీక్ అవ్వవు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తే చాలా సేఫ్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. ఇందులో జ్యూస్ తీసుకెళ్ళని కస్టమర్ కూడా మంచిగా ఫీల్ అవుతారనమాట, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 350 ml సాల్సా జార్. ఇది మేము ఫ్రూట్ కస్టర్డ్కి యూజ్ చేస్తాము. ఇందులో ఇంకా మేము ఇంకా ఏదైనా స్వీట్స్ ఏమైనా ప్లాన్ చేసినప్పుడు ఇవే యూజ్ చేస్తాము. ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ అందులో స్మూతీస్ కూడా వాడచ్చు. మేము ఇంకా ట్రై చేయలేదు, నెక్స్ట్ అదే మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవి వుడెన్ ఫ్రూట్ ఫోక్స్. మేము ఇవి కూడా అంతే, ఏవి ప్లాస్టిక్ యూజ్ చేయం, వుడెన్ ఫోక్స్ ఫ్రూట్స్ తినడానికి. నెక్స్ట్ ఫ్రూట్ కస్టర్డ్ కోసం వుడెన్ స్పూన్స్. ఇవన్నీ ఒకేసారి బల్క్లో తెప్పించుకున్నాము. అక్కడ తెప్పించుకుంటే మనకు కూడా చాలా బెటర్ కదా. మేము గ్లాస్ జార్స్, సీసాలు కూడా ఫిరోజాబాద్ నుంచి ఒకేసారి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాము. వుడెన్ స్పూన్స్. నెక్స్ట్ ఈ పేపర్ స్ట్రాస్ పైన మళ్ళీ ప్యాకింగ్ వస్తుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు కూడా ఇది ప్యాకింగ్, ఇది పేపర్ స్ట్రాస్. నెక్స్ట్ ఈ కట్లరీ అంతా పెట్టడానికి నెక్స్ట్ టిష్యూ ఉంటుంది, టిష్యూస్. వీటన్నిటి కోసం ఈ కట్లరీ అంతా ప్యాక్ చేయడానికి మళ్ళీ ఒకటి చిన్నది, ఇది కూడా పేపరే లాస్ట్కి. కట్లరీ ప్యాకింగ్ అయిపోయినాయి. బౌల్స్, గ్లాసెస్, జార్స్, కట్లరీ అయిపోయింది. నెక్స్ట్ ప్యాకింగ్ కవర్. ఇది క్రాఫ్ట్ పేపర్ బ్యాగ్. ఇందులో మనకు థిక్నెస్ కూడా ఉంటుంది. మన కొంచెం గ్లాస్ బాటిల్స్, జార్స్ కాబట్టి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉన్న పేపర్స్ యూజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో డెలివరీ చేసేటప్పుడు కూడా కొంచెం జ్యూసెస్ కూడా మనకు
కొన్ని కూల్ ఉంటాయి కదా, అప్పుడు పేపర్ కూడా తడిసిపోకుండా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్నది యూజ్ చేస్తే మనకు కూడా బెటర్. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒకటి బౌల్ 1 or 2 జ్యూసెస్ వచ్చినప్పుడు మేము ఈ సైజ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇందులో కొంచెం పెద్ద సైజు, ఇది కొంచెం పెద్ద సైజు, దీనికన్నా కొంచెం పెద్దది. కొంచెం ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు మేము ఈ సైజ్ యూజ్ చేస్తాము. ఈ 2 సైజెస్ సరిపోతాయి. మనది క్లౌడ్ కిచెన్ కాబట్టి మనకి ఇవి 2 చాలు. ఇవి కూడా పేపరే, నో ప్లాస్టిక్. ఇప్పటివరకు నేను మీకు అసలు ప్లాస్టికే చూపించలేదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, వాడొచ్చు. కానీ మేము అనుకున్న దాని ప్రకారం మేము పేపర్ ఇవే యూజ్ చేద్దాం అనుకున్నాం, ఇవే యూజ్ చేస్తున్నాం, ఇవే యూజ్ చేస్తాం కూడా. నెక్స్ట్ ఇవి మా స్టిక్కర్స్, మా లోగో ఫ్రెష్ మైండ్స్. క్యాప్షన్ ఉంది కదా, ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ మైండ్స్. మేము కూడా సేమ్ అలాగే ఇవ్వాలని అన్నీ మేము మా ప్యాకేజింగ్ కూడా సేమ్ ఇలాగే ఇస్తున్నాము. అంటే ఫస్ట్ కంటికి నచ్చుతున్నాయి కదా, తినడానికి నచ్చుతుంది అన్నట్టు ఇవన్నీ బాగుంటున్నాయి కదా, ఫ్రెష్గా ఫీల్ అవుతారు అనిపించి మేము ఇలా స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మేము స్టార్టింగ్లో ఆర్డర్ వచ్చి డెలివరీ చేసేటప్పుడు ప్యాకేజింగ్కి అయితే ఫుల్ హడావిడి చేసేది. రెడీ కొట్టిన తర్వాత ప్యాకేజ్ చేసాం కదా, అప్పుడు ఇది తీసుకోవాలి, స్టిక్కర్ వేసుకోవాలి, కట్లరీ పెట్టుకోవాలి అంటే లేట్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్లో మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ జార్స్ బౌల్స్ అన్నీ ఇచ్చి స్టిక్కర్స్ ఇచ్చి కూర్చోబెట్టి రెడీగా ఇట్లా వేసి పెట్టేవాళ్ళం. అంటే ఇప్పుడు కొంచెం అలవాటైంది, కానీ స్టార్టింగ్లో అయితే బౌల్స్ అన్నీ చాలా అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని చేసేవాళ్ళం. ఇప్పటికీ నేను మార్నింగ్ టైంలో కొన్ని ఇలా స్టిక్కర్స్ వేసి పెట్టుకుంటా ప్యాకేజింగ్కి, అలాగే జార్స్కి. బెటర్ కదా, తొందరగా తర్వాత హడావిడి లేకుండా అయిపోతుంది. సపోజ్ మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాం, ఎగ్జాంపుల్ మనం ఏదైనా 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళామనుకో, వాళ్ళ ప్లేటింగ్ అండ్ ప్రజెంటేషన్ ఎంత బాగుంటాయో అది అక్కడ ఆఫ్లైన్ అంటే అక్కడికి తెచ్చేసారు కాబట్టి వాళ్ళకు ప్లేటింగ్ ప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో మనం ఆన్లైన్లో అంటే మనం డెలివరీ చేయాలి కాబట్టి అప్పుడు కూడా మన ప్యాకింగ్ అంతే ఇంపార్టెంట్. వాళ్ళకు ఫస్ట్ అది నచ్చాలి. అలాగే ఫుడ్ ఎంత క్వాలిటీగా ఇస్తామో మన ప్యాకేజింగ్ కూడా అంతే క్వాలిటీగా ఉండాలి. ఫుడ్ బాగుండి ప్యాకేజింగ్ బాగాలేకపోయినా, ప్యాకేజింగ్ బాగుండి ఫుడ్ బాగాలేకపోయినా బాగోదు. మనం 2 కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడే మనం ఏది చేసినా సక్సెస్ అవుతాము. మాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన రివ్యూస్లో చాలా వరకు ప్యాకేజింగ్ బాగుంది అని చాలా రివ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ కూడా ప్యాకేజింగ్ గురించి మాకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు జ్యూస్ ఆర్డర్ చేసుకున్న ఏమైనా ఫ్రూట్స్ పంపించిన లీక్ అయిందనుకో వాళ్ళకు ఎలా ఉంటుంది మనకు కూడా తెలుసు. అలాగని మనం ప్యాకేజింగ్ కూడా ఇంపార్టెంట్, మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మన క్లౌడ్ కిచెన్లో. థ్యాంక్ యూ. ఇంతే మా ప్యాకేజింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ తప్పకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.